వెళ్తామని కూడా వచ్చే పరిస్థితిలో ఉంటుంది. ప్లే గ్రౌండ్ మొత్తం లెవెల్ చేసేస్తాం మనం. ప్లే గ్రౌండ్ లెవెల్ చేసి ఈ వాన ఆగేసరికి ఫౌండేషన్ లెవెల్ ఫస్ట్ కంపౌండ్ వాల్ లిఫ్ట్ చేస్తాం 2 acres ల్యాండ్లో. మార్కింగ్స్ కూడా ఆల్రెడీ పనిచేయి చెప్తున్నాడు. ఏదైతే మీరు లెవెలింగ్ చేస్తారని మాకు చూసుకుంటూ ఉండి మన గ్రేవ్ యార్డ్ లెవెల్ చేస్తే గోరిగిపోతాయి, బొందలు ఉండే పెద్ద పంచాయతీ చూసుకుంటే అడికి లేదు మేము గొర్రెల దిక్కు మేము పోతలేము. నీట్గా మెయింటైన్ చేయండి, మంచిగా చేస్తానుకుంటే టైం టు టైం మీ సలహాలు కూడా అవసరం నాకు. ఎందుకంటే ఇవాళ నేను ఓపెన్ చేయాలి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే దీని డిస్కషన్స్ కోసం ఆల్రెడీ 10 members డిక్లేర్ చేశాం. సెక్రటరీ ఉన్నారు, ట్రెజరర్ కొత్త వస్తే కొత్త మాట్లాడలేదు. ఏదైనా ఉంటే మనం మున్సిపల్ కార్పొరేషన్తో డిస్కస్ చేసుడు, లేకపోతే మన మెంబర్స్తో డిస్కస్ చేసుడు. బయట వ్యక్తులతోనే మనం డిస్కషన్ చేసే ఆల్రెడీ మీరు 5th నాడు స్టార్ట్ చేయండి. మా కార్పొరేషన్ సిబ్బంది వస్తుంది, మీరు ఎవరిని మెంబర్ని పిలుచుకోండి, ప్లాన్ చేయండి. దాన్ని మొత్తానికి అయితే దీనికి ఎవరు ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి దేనికి ఎంత అవుతుంది, సోర్స్ ఆఫ్ ఎట్లా మీరు చేస్తారంటే అది లెటర్ ఓకే. మళ్ళీ ఒకటి చేస్తున్నప్పుడు దానికి ఐడియా ఉండాలి. మై సేఫ్టీ ఐ గోయింగ్ టు సబ్మిట్ టు ద మున్సిపల్ కార్పొరేషన్. అది అయిపోయింది, ఆ స్టేజ్ ఇస్ ఓవర్. బై ద బై ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ కూడా మనది నేను చెప్పుకుంటాం. ప్రధాన సంస్థ 1 లక్షలు అడుగుతుంది కదా. అందువల్ల నేను ఇది అడుగుతారని నేను ఫస్ట్ బాధ్యత ప్రిపరేషన్ లోని ప్రతి దానికి ఎవ్రీ 1 week కి ఒక లెటర్ ఇచ్చుకుంటా. టెక్నికల్ అవసరం చెప్తే అన్నీ ఉంటాయి. మీరు పని చేస్తానంటే మాకు ఏం సపోర్ట్. అదే సార్ ఈ విషయాన్ని గమనించి మేము ఏకరెడ్డి గారిని PD2 వేస్తున్నాం. ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటారు, మళ్ళీ ప్రతి దానికి సలహా ఇస్తాం. అందుకని PD2 అని ఏకరెడ్డి గారిని మా మెంబర్ గారిని ఏకరెడ్డి గారిని ఫస్ట్ PD2 చేసేసాం. ఏదైనా కూడా సలహాలు ఏంది మనం చేయలేము. ఫస్ట్ అంటే సార్ మీరు చెప్పినట్టు చేస్తాం. ఫస్ట్ అది మనం మామూలు చేసి మనం కమిట్మెంట్ ఏకే రెడ్డి చెప్పిండు, వేరుగా చెప్పింది కాబట్టి ఇంజనీర్ ఉంటాడు దీనికి. దానికి సాయిల్ టెస్టింగ్ చూసుకోకుండా డెప్త్ ఎంత ఇవ్వాలి, ఏం ఇవ్వాలి, మెటీరియల్ ఇవ్వాలి వాళ్ళు చూస్తారు. ఈ స్ట్రక్చర్ ఎక్కడ కూర్చుని పెడతామని ఒక డిజైన్ ప్లాన్ పెద్దగా తీసుకొచ్చు. ఓకే, దాని మీద దేనికి ఎంత అవుతుంది, దానికి నిధులు ఎట్లా చేస్తుంది అనేది మాకు అది చెప్తే దానికి ఎవరి ద్వారా ఎట్లా లేకుంటే ఎంత మంచి కంటే ఇక మేము కూడా కొంచెం జాయిన్ అవుతామంటే దానికైనా సంతోషం ఆడేది. ఎవరికైనా చేస్తాడు, మధ్యాహ్నం దొరకడం చేస్తాడు. నిర్మాణం చేసిన మాకు మీ సలహాలు ఇస్తే తగ్గుతున్నాం. సలహాలు కూడా టైం టు టైం అటెన్షన్. దీని ప్లాన్ చూసినాక సలహాలు కూడా ఎక్కువ ఎవరి సలహాలు ఇస్తే అది ఇటు కుదరదు. టెక్నికల్ ఇంజనీర్ టైం విత్ జాయింట్ వెంచర్ ఆఫ్ ముక్తిధామ్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ ప్లేస్ కరీంనగర్ ఐసోటీ మీడియా. అయితే మాకు సపోర్ట్ వచ్చింది తీర్మానం లెటర్ ఇచ్చిన తర్వాత వీ కెన్ టు ఇన్వాల్వ్ అవర్ ప్రపోజల్స్ అండ్ వీ కెన్ డూ సంథింగ్ బెటర్. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, డిస్కంటిన్యూషన్ ప్రాజెక్ట్ ఇది ఉండాలి, కమిటెడ్గా ప్లాన్ ఇది ఉన్నది అని వాళ్ళకి వాళ్ళు కూడా ఐడియా ఉన్నారు. ఎందుకంటే అందుకని ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని మేము సమావేశం జరుపుతున్నాం. లేకపోతే మేము వర్క్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ వర్క్ స్టార్ట్ చేసే ముందు కూడా మీ సలహాలు మాకు అవసరం, ప్రతిదానికి అవసరం. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజు విషయం కాదు, రేపు కట్టిన తర్వాత మా టర్మ్ అయిపోతే లెటర్లో కూడా ఇవ్వచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ ఇట్స్ అప్ టు ఇస్ అ లీజ్ అగ్రిమెంట్. మనకు ఏదో ఒక ఎట్లయితే మీరు నిధులు విధులు అవన్నీ ఏ రకంగా చూస్తే financial, one more thing again I want to clear that finance is not a problem for me. Is clear cut. ఎవరంటుంది ఇప్పుడు లేదని అంటలేరు. నిధులు ఎట్లా కేటాయిస్తామంటే ఏదో దేనికి ఐసో సంస్థనే దీన్ని మొత్తం పెట్టుకుంటుందా, ఇంకేమన్నా పేర్లు కానీ ఇంకెవరైనా దానికి ఈ సంస్థలో ఉండి దానికి సొసైటీలో సమాజానికి సాయం చేయాలి అనేది ఒకటి చెప్తే భయపడు వాళ్ళకైనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వాటితో చాలా తక్కువగా కనబడతారు. వచ్చిన వాళ్ళు మాత్రం ఐ హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎవరి can't contribute. We contribute under the ISO team, but not individual name. No individual name is the executive date. ISO team చేసిన దేనికైనా సిస్టమ్. ఇంకొక విషయం చెప్పాలి, నేను ఈ కాంట్రిబ్యూషన్ టైంలో అసలు ఆల్వేస్ ఐసో టీమ్ చేసేది మరి ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటారు. 50-60 లక్షలు కార్పొరేషన్ గ్రేవ్ యార్డ్ కడుతున్నప్పుడు మీరు
మెంబర్లను పిలుచుకొని మనం కూడా కూర్చొని మాట్లాడాలి. అదే. ప్లస్ పురప్రముఖులు, సిటిజన్స్, ఎన్నో సంస్థలు, సంఘాలు ఇవన్నీ కూడా ఇన్వైట్ చేస్తున్న అవసరం ఉంది. ఇంకా ముందుకు వచ్చే ఇంకా మంచిగా ఉంటుంది కదా అని వాళ్ళ నా ఉద్దేశం ఏంటంటే గత ఒక 1000 ఏళ్ల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది. అందుకొరకు మా ఆర్గనైజేషన్ లో పొలిటికల్ రోల్ తీసేసి పొలిటికల్ కాదు అక్కడ దేర్ ఇస్ నో షేప్, ఆల్ ఆర్ ఈక్వల్. అందుకొరకు మీరు లెటర్ అయితే మీద చూడొచ్చు, ఎవరి పేరు లేదు దాంట్లో, సిగ్నేచర్ ఒక మాట ఇచ్చినాము. కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మేము ముంగట పెట్టి నేను డిక్లేర్ చేస్తున్నాను. అదే నేను అడిగితే అందరికి క్లారిటీ చెప్తే ఏంటంటే ఇంకా కొంచెం వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. పాయింట్ చెప్తారు కదా ఇంకా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనం ఆనరబుల్ మేయర్ గారు కూడా మన స్పందన వస్తుంది. మీ ఆఫర్ అభిప్రాయం కరెక్టే. ఈ డిస్కషన్ కావాలని నేను ఈ సమావేశం అదే చేశాను. ఎందుకంటే నా అభిప్రాయం నేను పెట్టాను. ఏమంటారు రాను ఇది డెవలప్మెంట్ అయినా మనం ఫస్ట్ సార్ మేము ఇంత చేసినాం, మళ్ళీ మీరు రండి ముంగట అని అడిగే స్తోమత ఉండాలన్నమాట. ఫస్ట్ టైం మనం సార్ మేము గ్రేవ్ అడగడతాం మీరు పండి అంటే ఎవరు ముంగట రారు, మనం మూర్ఖులం ఫస్ట్ అడుగు తప్పదు. అందుకని ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేస్తాను, దానికి నాకు రిటర్న్స్ కూడా అవసరం లేదు. నా దగ్గర ఫైనాన్షియల్స్ అందుకొరకే డిక్లేర్ చేసేసాను. నేను మల్టీ మిలియనర్స్ కూడా ఉన్నారు నా దగ్గర. ఒక మనిషి మొత్తం గ్రేవేడ్ కట్టే స్తోమత ఉన్నది విత్ ఎలక్ట్రానిక్ బర్నర్. నా దగ్గర అటువంటి మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళని పేరు డిక్లేర్ చేసి పెట్టుకొని ఇంత దూరం వచ్చింది. అటువంటి విషయంలో మనము మున్సిపల్ కార్పొరేషన్కి ఏమిస్తున్నాం? ఆల్రెడీ మన లీజ్ అగ్రిమెంట్కి 5 years టర్మ్ ఇచ్చింది. ఆ 5 yearsలో మనం ఒకటి ఇస్తే ఇంకో దానికి మనం రెడీ అవుతున్నాం. అంటే ఫస్ట్ మన పనితనం చూపించాలని ఈ మీటింగ్ జరగచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మెంబర్ నేను హార్ట్లీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మీలో ఉన్న ఉత్సాహం నాకు ఇక్కడ కనపడ్డది. మనం ఎంతవరకు మనం అవగాహన ఉన్న సమాజం మీద ఈరోజు ఎందుకు చేస్తున్నాము, మనం ఒక యూనిట్గా కావాలి. ఏంటంటే ఐసో సక్సెస్ఫుల్ గా ఉంది మొత్తం వ్యవస్థ, ఈ సమాజ వ్యవస్థ మీద ఇంకా మీ ఎమ్మడి ఇంకా పనిచేస్తారు. మరి ఇంకో మాట నేను మళ్ళీ మీకు క్లియర్ చేయబోతున్నాను. మనం చేసేది సమస్యటట్టు పని చేయాలి అని నా ఉద్దేశం. అది ఇంత ప్రొలాంగ్ చెప్పుకునేది కాదు, చెప్పేది కాదు. కానీ మీరు చేసే కార్యక్రమం చాలా అభినందనీయం, మంచి కార్యక్రమం. మొదలుపెట్టండి, నాకు సహకరిస్తాను. మీరు ఇంకా కొంత ఇంకా మీ ఐసో కంపెనీ తర్వాత మీ సంఘం సభ్యులు ఎలాంటి మాకు ఇబ్బంది లేదు, మేము మొదలు పెడతాం, కంప్లీట్ చేస్తాం. ఈ సొసైటీలో సంఘం వల్ల ఈ మేము చేసే పనిని ప్రజలందరికీ అవకాశం అవసరాల కొరకు ఉంటాయి కాబట్టి చేస్తాను. ముందుకు వచ్చినది కూడా సంతోషం. మొదలు కొంచెం స్టార్ట్ విశ్వాసం సెక్రటరీ సార్ దానికి ఆయన తరఫు నుంచి కాంట్రిబ్యూషన్ నో కాస్ట్. జనరల్కి ఇస్తే 500 rupees per hour. కొంచెం 50 మంది